మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కొత్త టీంను రెడీ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల లక్ష్యంగా కొత్త మంత్రులకు స్థానం కల్పించనున్నారు. మే 2వ వారంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. 2 మంత్రులకు ఉద్వాసన తప్పదంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వెంకటరెడ్డి స్థానంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ కోటాలో దానం నాగేందర్కు బెర్త్ కన్ఫర్మ్ కానుంది. ముస్లిం కోటాలో అజారుద్దీన్కు మరోసారి రెన్యువల్ ఉండనుందని తెలుస్తోంది. అధిష్టానం ఆశీస్సులతో రాములమ్మ, మదన్ మోహన్ రావు ఈ నేపథ్యంలో వారికి కూడా కీలక పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీగా మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మంత్రివర్గంలో తన టీంని రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన టీంతోనే మళ్ళీ ఎన్నికల బరిలో దిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. మంత్రివర్గంలో రాబోతున్నటువంటి మార్పులు చేర్పులు కూడా దీనికి సంకేతంగా కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్గా రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ మరొకసారి జరగనుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కొన్ని మార్పులు చేర్పులు చేసి కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఏదైతే దీనికి సంబంధించి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరి మార్పులు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ భవన్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే కీలకంగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్లాగే ఆ శాఖల్లోనే ఉంచి పని అంటే ప్రోగ్రెస్ రికార్డు ఆధారంగా ఒక 2 లేదా 3 మంత్రులను తీసేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళను తీసుకుంటారనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో మరి ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. సో ఆయన మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున మరి రేవంత్ రెడ్డితో సాన్నిహితంగా 2-3 సార్లు కలిసి ఉండటం, సో అక్కడ మాట్లాడడం ఒక కొలిక్ వచ్చింది ఆయన మంత్రి పదవి మీద అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తారు, సో ఆయన పదవి నుంచి తప్పించి మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు. ప్రధానంగా నల్లగొండలో మరి ఆ కోటా కూడా ఉంటుంది కాబట్టి సో ప్రధానంగా మరి ఆయనను తీసేసి మరి ఈయనకి ఇస్తారు అనేది చర్చ జరుగుతుంది. దాంతోపాటు అజారుద్దీన్కి కూడా మరి దీంట్లో దానికి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చినారు, ఎమ్మెల్సీ తర్వాత మరి మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ మంత్రి పదవిని మరొకసారి ఆ కోటాలో ఏదైతే మైనార్టీ కోటాలో కూడా మరి ఆయనకు రెన్యువల్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాని తర్వాత ప్రధానంగా ఇక్కడ దానం నాగేందర్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఎందుకంటే దానం నాగేందర్ ప్రస్తుతానికి హైదరాబాద్లో మొత్తం సమకాలీన రాజకీయ నాయకుడు. దాదాపు హైదరాబాద్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి మొత్తం అందరితోటి ఎమ్మెల్యేలతో కావచ్చు, కార్పొరేటర్లతో కావచ్చు, కౌన్సిలర్లతో కావచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా కొంత సాన్నిహిత్యం, ఆ అనుభవం, రాజకీయ చతురత ఉన్న వ్యక్తి కాబట్టి సో ఆయన ఇక్కడ జిహెచ్ఎంసీ గెలవాలంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరి ఆయనకు ఒక పోర్ట్ఫోలియో ఇవ్వనున్నట్లు ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. సో ఆయన్ను కూడా మరి ఇటు రంగారెడ్డికి సంబంధించి ఇటు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి మంత్రి ప్రస్తుతానికి లేరు కాబట్టి సో దానం నాగేంద్ర లేకపోతే ఇంకొక యోచన మరి మల్రెడ్డి రంగారెడ్డి పేరు వినబడతా ఉంది. సో అంటే ఒకవేళ దానంకి ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డికి దక్కే అవకాశం కనబడతా ఉంది. దాని తర్వాత సో ప్రధానంగా వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. రాములమ్మ పేరు కూడా వినబడతా ఉంది. సో ప్రధానంగా ఇటు వరంగల్ నుంచి ఒక మంత్రిని తీసి కూడా మరి వరంగల్ నుంచి మంత్రిని తీసేస్తే రాములమ్మకు కేబినెట్లో అంటే అసెంబ్లీలో గళం విప్పినటువంటి నేతలకి అంటే అసంతృప్తి వ్యక్తం చేశారనా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడారనా, అసెంబ్లీలోనే స్వపక్షంలోనే విపక్షంలాగా మాట్లాడారనా, వారి అసంతృప్తిని బయటికి వెళ్ళగక్కారనా, మరి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి మంత్రివర్గంలో. అది రేవంత్ రెడ్డి మార్కా లేకపోతే అధిష్టానం వీరి పేర్లు గుర్తించి రేవంత్ రెడ్డికి సూచించింది కాబట్టి ఇక తప్పక ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి మాట అలా చూడొచ్చంటారా దాన్ని? డెఫినెట్గా మురళి మీరు అన్నట్టు ప్రస్తుతం ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా కొంత ప్రతిపక్షం కూడా సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు చాలా కీలకంగా మారుతాయి కాబట్టి క్యాబినెట్లో అలాంటి షార్ప్ మంత్రులు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇటు ఏదైతే రాజగోపాల్ రెడ్డి మాట్లాడే తీరు కావచ్చు, ఆయన ప్రజలకు నేరుగా ఎట్లా మాట్లాడతారో సో అందరికీ తెలిసిన విషయమే. ఇటు రాములమ్మ విషయంలో కూడా ఇటు బీఆర్ఎస్ను ఖచ్చితంగా ఎదుర్కోవాలన్నా, బీజేపీని ఎదుర్కోవాలన్నా కానీ ఖచ్చితంగా ఇటు రాములమ్మ అటు వెంకటరెడ్డి ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఉంటే కనుక ఖచ్చితంగా కౌంటర్లు ఇవ్వడానికైనా ఇటు కేటీఆర్కైనా హరీష్ రావుకైనా మిగతా పార్టీలో ఎవరికైనా, ఎందుకంటే ఉద్యమ నాయకులుగా రాములమ్మ ఉన్నారు. అయితే మరి అటు
రాజగోపాల్ రెడ్డి కూడా మరి నల్గొండ డిస్టిక్లో నల్గొండకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయనకు అనుభవం ఉంది కాబట్టి సుదీర్ఘ అనుభవం ఉంది. సో వీళ్ళిద్దరు కనుక క్యాబినెట్లో ఉంటే సో అటు ప్రతిపక్షాలకు కూడా కొంత మరి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ మార్క్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి కొంత ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల దగ్గరకు వచ్చిన కొద్దీ అటు ఆపోజిషన్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ తిప్పికొట్టాలంటే కొంత క్యాబినెట్లో కానీ మంత్రులు కానీ సో మరి అట్లాంటి ఏదైతే వాదనలు ఉంటాయో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను తిప్పికొట్టే ఈ చతురత ఉండాలి. కాబట్టి సో దాంట్లో భాగంగా దాంతోపాటు జిల్లాలకు సంబంధించి కూడా ఇటు నల్గొండ జిల్లాకు వస్తే హైదరాబాద్ రంగారెడ్డి విషయంలోకి వస్తే దాదాపు దానం నాగేందర్ లేదా మల్రెడ్డి రంగారెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఇటు నల్గొండలో కూడా మరి రాజగోపాల్ రెడ్డి పేరు గట్టిగా వినబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఉమ్మడి కరీంనగర్కు చూస్తే మరి అక్కడి నుంచి ఎవరిని తీస్తారు ఏంటి అనేది చూడాలి. మరి ఏదైతే పొన్నంకు సంబంధించి కొంత మార్క్ లిస్టు ఏదైతే ఈ పనితీరు మార్క్ లిస్టు ఎట్లా ఉంది చూసిన తర్వాత మరి మార్పులు చేర్పులు ఉంటాయనేది తెలుస్తూ ఉంది. ఒకవేళ అక్కడ నుంచి కనుక తీసేస్తే మరి ఆది శ్రీనివాస్కి వచ్చే అవకాశం ఉంది, లేదంటే బీర్లా ఐలేయకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి కూడా కొంతమంది ఆశావాహులు ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ దేవరకొండ బాలు నాయక్ ఉన్నారు. ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రధానంగా వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. రాములమ్మ అలాగే వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా క్యాబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు ఖచ్చితంగా అయితే క్యాబినెట్లోకి రాబోతున్నారు అనేది మరి తెలుస్తూ ఉంది. చూడాలి ఈ మే 2వ వారంలో, ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే ఇతర సీనియర్ నేతలు కూడా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. పర్టికులర్గా వీరి పేర్లు అంటే ఇది రాష్ట్రం పరిధిలో ఉందా, లేకపోతే ఇతర సీనియర్ నేతలు మేము కేంద్ర నాయకత్వంతోనే మేము మాట్లాడుకుంటాం అనేటువంటి రీతిలో మరొక వాయిస్ కూడా వినిపిస్తున్నారు కదా. ఎక్కడైనా క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సత్య? డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు విస్తరణలో ఒక 2 లేదా 3 మంత్రులను మరి తొలగిస్తారు అనేది చర్చ జరుగుతుంది. ఆ 3 మంత్రులతో పాటు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి 2 హోంమంత్రి, ఇంకొకటి ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించి సో ఇట్లా ఈ 5 మంత్రి పదవులు కూడా ఈ క్యాబినెట్లో మొత్తం కూడా ఈ 5 విస్తరిస్తారు అనేది తెలుస్తుంది. అంటే 3 లేదా 2 తీసేసి ఈ కొత్త వాళ్ళని కూడా తీసుకుంటారు అనేది చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ సమన్వయం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక 3కి మరి ఆయన వర్గానికి అధిష్టానం చెప్పిన ఒక 2కి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ అధిష్టానం నుంచి కూడా మరి సిగ్నల్ వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు రాములమ్మకి రాజగోపాల్ రెడ్డికి గతంలోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి సో మరి ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. చూడాలి మరి మార్పులు చేసినప్పుడు మరి ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు. ఈక్వేషన్స్ పరంగా కూడా ఇటు బీసీ కోటాలో ఈక్వేషన్ పరంగా కూడా మరి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎస్సీ కోట, ఎస్టీ కోట ఇవన్నీ కూడా చర్చ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తదుపరిగా మరి విస్తరణ జరుగుతుంది అనే ఊపందుకున్న తర్వాత కూడా ఇదంతా కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక మంత్రివర్గానికి సంబంధించి తెలంగాణలో 3-4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. స్వపక్షంలోనే విపక్షంగా మారి అసెంబ్లీలో వారి వాయిస్ ఏ విధంగా వినిపించారో కూడా మనం క్లియర్గా చూసాం. దీనికి సంబంధించి మే 2వ వారంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోందని అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. 2 మంత్రులకు ఉద్వాసన తప్పదంటూ కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. వెంకటరెడ్డి స్థానంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీ కోటాలో దానం నాగేందర్కు బెర్త్ అయితే కన్ఫర్మ్ కానుంది. ఇక ముస్లిం కోటాలో అజారుద్దీన్కు మరోసారి రెన్యువల్ ఉండనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అధిష్టానం ఆశీస్సులతో రాములమ్మ, మదన్ మోహన్ రావులకు కూడా కీలక శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక భారీగా మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు అయితే తెలంగాణ క్యాబినెట్లో ఉండనుంది.